అందరికీ నమస్తే అండి. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా, అధికారంలో లేకపోతే ఈ కొడాలి నాని కానీ, ఆ వల్లభనేని వంశీ కానీ, రోజా కానీ ఇవన్నీ కూడా పిరికి సన్నాసులు. ఊరికే అధికార బలంతో అధికారంలో ఉన్నాం కాబట్టి నోటికి వచ్చినట్టు పేలిపోతారు. కానీ వన్స్ ఒకసారి అధికారం కోల్పోతే ఇలా కుక్కల కన్నా హీలవేళ బతుకు. నేను మళ్ళీ చెప్తున్నా, అధికారంలో లేకపోతే వీళ్ళ బ్రతుకు కుక్కల కంటే హీనం. కనీసం నోరు తెరిచి మాట్లాడను కూడా మాట్లాడలేరు. ఇవాళ జరిగింది అదే. జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీని పరామర్శించడానికి వెళ్ళాడండి. జగన్మోహన్ రెడ్డితో పాటు కొడాలి నాని, పేరు నాని, నందిగామ సురేష్ వీళ్ళంతా కూడా అక్కడికి వచ్చారు. అయితే ఒక టీవీ ఛానల్కి సంబంధించిన ఒక యాంకర్ వెళ్ళి కొడాలి నానిని, సరే ఇప్పుడు మీరు ఎందుకు యాక్టివ్గా ఉండట్లేదంటే, ఇప్పుడు మేము అధికారంలో లేం కాబట్టి మేము మాట్లాడట్లేదు. ఒకసారి కొడాలి నాని మాటలోనే వినిపిస్తా, ఏమని మాట్లాడుతున్నాడు. రాజకీయాలంటే ఉద్యోగం కాదురా సన్నాసి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలి, ఎలా పోరాడాలని చెప్పేసి అని నారా లోకేష్ గారిని చూసి నేర్చుకోసవట. అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి అని ప్రెస్ మీట్ పెట్టేసి అమ్మనా బూతులు తిట్టేయడం మొగతనం కాదు. అధికారంలో ఉన్నా లేకపోయినా మనం మాట్లాడగలగాలి, అది దమ్ము అంటే. పైగా ఆవుని రిటర్న్ క్వశ్చన్ అడిగేస్తున్నాడు, నీకు ఉద్యోగం తీసేస్తే నువ్వు ఎక్కడికి తిరిగేస్తావా? నువ్వు రాజకీయ నాయకుడు, ఉద్యోగస్తుడు కాదు కదా రా, అంతేనా? ఒక రాజకీయ నాయకుడిగా నువ్వు ఏదైనా మాట్లాడితే 10 మంది మెచ్చుకునేలా ఉండాలా. మా ఇద్దరు ఏంటంటే, నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు మాట్లాడే మాటలు నీ కట్టుకున్న పిల్లమే అసహించుకునేది. చిచి అదో వీడు ఏం మాట్లాడుతున్నాడు, వీడికి అర్థం కావట్లేదు అని చెప్పేసి అని. అధికారం కోల్పోయిన తర్వాత మాట్లాడంటారంటే నేను మాట్లాడుతున్నా నన్ను సెక్కేస్తారని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు. ఇంకా మాట్లాడుతున్నా చూడండి, వినిపిస్తా. వీడి బాధ వర్ణాతీతం. నేను చాలా సందర్భాల్లో కూడా చెప్పా, చాలా వీడియోల్లో చెప్పా, చాలా సందర్భాల్లో చెప్పా. అధికారంలో ఉన్నాను చెప్పి ఇలా మురుగుతారు. వెనకొట్టుకు ఏదో మేకవాడిన పులి ఏదో అంటారు కదా, ఆ టైప్ మాట వీళ్ళంతా కూడా. ఇప్పుడు కనీసం చంద్రబాబు నాయుడు గారి పేరు, లోకేష్ గారి పేరు ప్రస్తావించడానికి కూడా పోసేసుకుంటున్నాడు వీడు. అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడితే వాడెదవా, వీడెదవా, ఆడమ్మ మొగుడు, ఈడమ్మ మొగుడు అనేవాడు ఇప్పుడు మాట్లాడరా అంటే నేను మాట్లాడను, నన్ను సిక్కేస్తారో, నాకు ఉద్యోగం లేదు, నన్ను ఉద్యోగంలో తీసేసారు, మేము అధికారంలో లేం కాబట్టి మేము మాట్లాడలేము అంటే మన మొగుడుతనం అంతా అధికారంలో ఉన్నప్పుడేనేమో మన పన్నుడుతనం అంతా కూడా అలా కూడా నన్ను ఎంతేనా. ఏమైపోయింది మన మాటలన్నీ, ఏమైపోయింది మన పన్నుడుతనం. పైగా ఈ అదో మాట్లాడితే కింద పేటీఎం పేజ్ పెద్ద పెద్ద ఎలివేషన్లో ఈ పూటుగడికి కొత్త పిరికి సన్నాసి. క్లియర్గా అర్థం అవ్వట్లేదా? ఏ రోజైనా సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ గారు నీలాంటి మాటలు మాట్లాడా? నీలాగా నన్ను ఉద్యోగులను తీసేశారు, మేము అధికారంలో లేము, ఇప్పుడు మాట్లాడి ఏం చేయాలి, ఇప్పుడు ఎందుకు యాక్టివ్గా ఉండాలి అని ఏ రోజైనా సరే నారా లోకేష్ గారు మాట్లాడ విన్నావరా? అసలు పిరికి సన్నాసులు. ఎందుకు రాజకీయాలు? శుభ్రంగా రాజకీయాలకు స్వస్తి పలికేసి ఒక ఇంట్లో మూలన కూర్చోక నువ్వు అది దేనికైనా పనికొస్తావు అసలు నువ్వు. మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ నేను బూతులు తిట్టేస్తాను. ఈ 5 ఏళ్ళు 2029 వరకు వీడు కుక్కలా ఒక మూల ఉండాలి తప్పితే ఆడు నోరు తెరిచి మాట్లాడలేడు. మాట్లాడితే ఆడికి సినిమా అర్థమైపోద్ది. ఆడికి భవిష్యత్తు క్లియర్గా ఆనేస్తుంది. ఆడికి మనం ఎక్కువ తక్కువ మాట్లాడామంటే ఖచ్చితంగా సిక్కేస్తారు మనల్ని. మనం ఎంతలో మాట్లాడాలో అంతలోనే మాట్లాడాలని చెప్పేసి అని చూసారు ఎంత జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు. మమ్మల్ని ఉద్యోగాలను తీసేసారు, మేము మాట్లాడమని చెప్పేసి అని. ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండుంటే కనుక, వీళ్ళు మంత్రి హోదాలోనో ఎమ్మెల్యే హోదాలో ఉండుంటే కనుక ఈ పాటికి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అమలాబుద్ధి తిట్టేది అదవా. ఎరా, రాజకీయం అంటే ఉద్యోగం కాదురా నీ అమ్మ మొగుడి కొడక. రాజకీయం వేరే, ఉద్యోగం వేరే. మనం అడిగిన దానికి స్ట్రైట్గా సమాధానం చెప్పగలగాలి, అంతేనా? అడ్డదిడ్డంగా తిరిగి మనం క్వశ్చన్ వేసి పైగా మీరు కనబడట్లేదు కదా అంటే మీ ఇల్లు ఎక్కడో చెప్పండి, రోజు వచ్చి కనబడతానని చెప్తాను. అంత ఖాళీగా ఉన్నాడు. నియోజకవర్గాన్ని వదిలేసాడు జగన్మోహన్ రెడ్డిలాగే.
కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఎలాగైతే ఉన్నావో రేపు అన్న రోజున కూడా ఇలాగే ఉంటే బాగుంటుందిరా. మేము కోరుకున్నది ఇదే, మేము కోరుకున్నది మిమ్మల్ని అరెస్ట్ చేయాలి, లోపల వేయాలి, అది కూడా ఉంది. కానీ మేము కోరుకున్నది ఏంటంటే ఈ నా కొడుకులు నోరు కంట్రోల్లోకి రావాలి, వీళ్ళ నోరు అదుపులో ఉండాలి. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడినా, లేదంటే లోకేష్ గారి పేరు ప్రస్తావించి మాట్లాడాలి అనుకున్నా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఒక్క పదం కూడా అటు ఇటు తోలకుండా ఉండాలి అని మేము కోరుకున్నాం. యాజ్ ఇట్ ఈజ్ ఈరోజు నీ నూట 70 మాటలు పడ్డారా. మేము కోరుకున్నది జరిగింది, అది చాలు. మేము ఒకటే కోరుకున్నాం, పేరు పలకాలన్నా పోసేసుకోవాలి అనుకున్నాం. ఖచ్చితంగా ఇవాళ పేరు పలకడానికి కూడా పోసేసుకుంటున్నాం అంటే అది చాలు. అర్థమైందా? ఇంకెప్పుడు కూడా అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసానో ఇంకోటనో పేలిపో మాకు. ఇప్పుడు ఏదైతే కంటిన్యూ చేస్తున్నావో అదే కంటిన్యూ చేయి. ఇంతకు మించి రెచ్చిపోవద్దు. ఇంతకుముందు రెచ్చిపోతే నీకు సినిమా అర్థమైపోయింది కదా ఆల్రెడీ. మేము ముందు నుంచి చెప్పేదే సవట సన్నాసులు అని చెప్పేసాను. అది ఇలా బతుకు. అధికారంలో ఉంటే అమ్మనాబూతులు తిట్టడం, అధికారం లేకపోతే మాకు సంబంధం లేదు, మేము మాట్లాడలేమని చెప్పి తప్పుకోవడం. అదే కాదు, కొడాలనే కాదు, ఇంకో మహాతల్లి ఉంది మాకు, రోజా. అబ్బా, ప్రతి సంఘటన పైన సరే ఎప్పుడు ఏది జరిగినా మొట్టమొదట వచ్చేసేది రోజానే. అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు కాదులే, ఎప్పుడంటే రాదులే. అధికారంలో ఉన్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టేసి వ్యంగ్యంగా ఎటకారంగా వాడు వీడు అడ్డగాడిదా వయసు అని చెప్పేసి అని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేది కొడాలి నానితో పాటు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా, అంబటి రాంబాబు, ఆ పేరు నాని, ఇంకా కొంతమంది ఉన్నారు బుద్ధులు తిట్టేవాళ్ళు. వాళ్ళు ఎచ్చలివిడిగా పేలిపోయేవారండి. చూశారు కదా ఇలా బతుకు. వీళ్ళని చూసి ఎవరైతే రెచ్చిపోతున్నారో కిందన మీరు ఒకసారి చూడండి రబ్బాయిలు. ఇవాళ ఇది బతికేపోయింది. కనీసం మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తిరిగి వాళ్ళనే అడదిడ్డమైన ప్రశ్నలు అడుగుతున్నాడు. నీకు ఉద్యోగం తీసైతే మైకట్టుకొని తిరుగుతావా? మరి అమర్నానికి దేనికి రాజకీయాల్లో ఉండడం? 4 సార్లు ఎమ్మెల్యేగా చేసాడు. మళ్ళీ దరిద్రుడు 4 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రిగా తగలంటాడు. చేసావు కదా మనం. అడ్డా సమాధానం చెప్పే పద్ధతి అడ్డా. ఎందుకు యాక్టివ్గా లేవో చెప్పాలి. గతంలో మనం 20కి పోయాం కదా, పెద్ద పెద్ద ముద్ర మాటలన్నీ మాట్లాడేవాళ్ళం కదా. వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నావు అని చెప్తే అని అడిగితే దానికి సమాధానం చెప్పలేక అడదడమైన ప్రశ్నలు. భయపడ్డామంటే ఎవరు భయపడ్డారు? లేదు నేను భయపడలేదు అంటే అక్కడ వాళ్ళందరికీ వినపడేలాగా లేదు నేను భయపడలేదు. మరి ఎవడు భయపడ్డాడ్రా? దరిద్రుడు. నీ మొఖంలో స్పష్టంగా కనబడిపోతుంది భయం. నీ మొఖంలోనరే స్పష్టంగా కనబడిపోతుందిరా భయమా. మాట్లాడితే లోపలేస్తారో ఎందుకు వచ్చిన తలకాయ నొప్పిలే, ఏదో పరామర్శకు వచ్చాం. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, జగన్మోహన్ రెడ్డితో పాటు నాయకులు వస్తారు, నాయకులతో పాటు మనం కూడా కనబడకపోతే బాగోదు. రేపు పొద్దున బయటకు వచ్చిన తర్వాత వంశీ ఎరా కొడాలని నువ్వు రాలేదేమో అని అడుగుతాడని భయంతో వచ్చాడు తప్పితే అంతకు మించి ఈ నా కొడుకులు పీకేది ఉండదు, సచ్చేది ఉండదు. ఇంతే వీళ్ళ బతుకులు. నేను ఈ వీడియో చేయడం కల మెయిన్ ముఖ్య కారణం ఏంటంటే వీళ్ళని చూసి ఎవడైతే రెచ్చిపోతున్నారో వీళ్ళ బతుకులే చివరికి ఇక్కడ వరకు వచ్చేసిందంటే రేపొద్దున మీ పరిస్థితి ఏంటనేది ఒకసారి ఆలోచించుకోండి. నేను వీడి గురించి మాట్లాడుతున్నాను కదా అని చెప్పేసి మీరేం ఫీల్ అయిపోయామోకండి. వీడు ఎంతకంటే ఎక్కువ మాట్లాడారు గతంలో. కాబట్టి అన్నీ మూసుకొని ఉంటారా కొడాలని ఇక.